హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమ్మగుమ్మలకి స్వాగతం. ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. ఇది నేను ఎందుకు చేస్తున్నానంటే ఈ మధ్య అందరూ మేడారం వెళ్తారు కదా. మేడారంలో మనకి ప్రసాదం కింద బెల్లం ఇస్తాం. బెల్లాన్ని మనం బంగారం అంటారు ఇక్కడ. దాంతో ఎలా చేయాలి, ఆ బంగారాన్ని ఏం చేయాలని ఆలోచించి నేను ఇట్లా చేసుకున్నాను. నేను ఫస్ట్ టైం వెళ్ళానండి మేడారం. మా అపార్ట్మెంట్ వాళ్ళతో మేము ఎప్పుడూ కార్తీక మాసంలో బయటకు వెళ్తూ ఉంటాము. ఈసారి మేము కార్తీక మాసంలో వెళ్ళడానికి కుదరక ఇప్పుడు ఈ జనవరి మంత్లో బయటకు వెళ్ళాము. ఎక్కడికి వెళ్దాం అనేసరికి ఈ జనవరిలో మేడారం జాతర వచ్చేసరికి అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకొని మేడారం వెళ్ళాము. అక్కడ అమ్మవారికి ప్రసాదం కింద బంగారం అని బెల్లాన్ని ఇస్తారు. బెల్లాన్ని బంగారం అంటారు. అయితే ఈ ప్రసాదాన్ని మనం వేడి చేయకూడదండి. వేడి చేసే వస్తువులో వాడకూడదు. అందుకే దాన్ని ఏం చేద్దామా అని నాకు ఆలోచన వచ్చి సున్నుండలు చేద్దామని నిర్ణయించుకున్నాను. అందుకే నేను ఈ మేడారం బంగారంతో సున్నుండలు చేస్తున్నాను. అది మీకు చూపిద్దామని ఇట్లా వచ్చాను. ఈ సున్నుండల కోసం నేను ఒక పావు కిలో వరకు మినుములు తీసుకున్నానండి. వీటిని మనం మంచిగా వేయించుకోవాలి. అయితే మినుములు వేయించుకునేది ఏంటంటే మనకి సిమ్లో పెట్టే వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ ఆర్ స్లిమ్, హై స్పీడ్లో పెట్టుకోకూడదు. అందులో వేయించుకుంటే ఒక 15-20 మినిట్స్ వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుంది మనకి సున్నుండలు అన్నవి. ఒక 15 మినిట్స్ వరకు పడుతుంది ఇవి వేయడానికి. కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ మినుములు వేగే లోపల మనము బెల్లాన్ని రెడీ చేసుకుందాము. మనం పావు కిలో తీసుకున్నాం కాబట్టి మినుములు పావు కిలోకి ఒక పావు కిలో వరకు బెల్లం పడుతుంది. అంటే మనం ఎంత వెయిట్లో మినుములు తీసుకుంటామో అంతే వెయిట్లో బంగారం కూడా పడుతుంది. వీటిని మనం మంచిగా సన్నగా తురుముకోవాలండి. తురుముకొని పక్కన పెట్టుకుందాము. ఇది వేగే లోపల ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత చూసుకున్నానండి మనం మినుములు అన్నవి ఎలా వేగినాయి అన్నది. మనకి మినుములు వేగినాయి అని తెలుసుకోవడానికి ఇలా వేగిన తర్వాత ఒక 2 మినుములు తీసుకొని నోట్లో వేసుకొని చూడండి. కరకరం అంటాయి అంటే అప్పుడు వేగిపోయినట్టు. మెత్తగా అనిపిస్తే కనుక మళ్ళీ వేయించుకో. కరకర అన్నాయంటే ఇంక వేగిపోయినట్టు లెక్క. నాకు 10 నిమిషాలకి వేగిపోయినాయి. ఇలా వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 2 స్పూన్ల వరకు బియ్యం అన్నవి వేయండి. బియ్యం వేస్తే కనుక మనకి సున్నుండలు చేసిన తర్వాత తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయి, అందుకని వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఈ మినుములు అనేవి పౌడర్ కింద మిక్సీ పట్టుకోవాలి. మనకి సున్నుండలు వేగినప్పుడే తెలిసిపోతుందండి, మంచి స్మెల్ వస్తుంది. మనం ఇక్కడ ఇంట్లో సున్నుండలు చేస్తుంటే మన పక్కింట్లోనే తెలుస్తుంది మనం సున్నుండలు చేస్తున్నామని. మినుములు వేయించినప్పుడు అంత మంచి స్మెల్ వస్తుంది మనకి. ఈ మినుములు అనేవి మెత్తగా మిక్సీలో పొడి చేసేసుకున్నానండి. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఈ పౌడర్ నేను ఇప్పుడు ఈ బెల్లంలోకి కలిపేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఈ బెల్లం అంతా ఈ పౌడర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. మొత్తం ఈ పౌడర్కి మొత్తము ఈ బెల్లం అంతా పట్టేటట్టు చూసుకోవాలి. మధ్య మధ్యలో ఏమైనా చిన్న చిన్న ఉండల్లాగా తరుగుతాయి కనుక మనకి వాటిని కూడా మెత్తగా ఇలా కలిపేసుకొని ఏ ఉండల్లాగా ఏమీ లేకుండా బెల్లాన్ని అంతా మెత్తగా కలుపుకోవాలి దీంట్లోకి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిల్లోకి మనం టేస్ట్ చూసుకోవాలండి. బెల్లం మనకు సరిపోయిందా లేదా అని. 90% ఇది సరిపోతుంది. ఒకవేళ ఏమైనా మీకు తీపి తక్కువైంది అనిపిస్తే మళ్ళీ కొంచెం బెల్లం వేసుకోండి, లేకపోతే సరిపోయినట్టే ఇంకా. ఇప్పుడు ఈ పౌడర్ని మనం పక్కకు తీసుకొని కొంచెం కొంచెంగా నెయ్యి కలుపుకోండి. ఒకటేసారి నెయ్యి అన్నది మొత్తం కలిపేస్తే కనుక ఎక్కువగా పీల్ చేసుకుంటుంది ఈ పౌడరు. అందుకని కొంచెం కొంచెంగా తీసుకొని నెయ్యి ఇదిలో కలుపుకొని ఉండల కింద చేసుకోవాలి. ఇలా మొత్తం నెయ్యి వేసుకొని ఇందులోకి ఉండలు అనేది చుట్టుకోవాలి. ఉండ అనేది కొంచెం గట్టిగా చుట్టుకుంటే అప్పుడు నెయ్యి అనేది మనకి బయటకు వస్తుంది ఉండలోంచి. చూడండి ఇలా గట్టిగా చుట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలో చూసుకొని ఆ సైజులో చుట్టుకోండి. ఇలా గట్టిగా చుట్టేసరికి మనకి నెయ్యి అన్నది మొత్తం ఇలా బయటకు వస్తుంది. చూడండి ఎంతలా బయటకు వస్తుందో. ఇలా బయటకు వస్తుంది. ఇంతేనండి. ఇట్లనే మనం అన్ని సున్నుండలు చేసుకోవాలి. అయితే ఈ సున్నుండలు తినడం వల్ల మనకి నరాలకి చాలా ఉపయోగం ఉంటుందండి. నరాలు అనేవి చాలా బలంగా ఉంటాయి. ఈ కాలంలో పిల్లలు కొంచెం హెల్తీ విషయంలో పట్టించుకుంటలేరు కదా.
ఇప్పుడు మన ఈ సున్నుండలు పెట్టినామనుకోండి, ఒక 1 మంత్ అలా ట్రై చేసి చూడండి, మీకే దాని రిజల్ట్ తెలుస్తుంది. నరాలు చాలా బలంగా ఉంటాయి. చిన్నప్పుడు మనకి ఇవే కదా పెట్టేవారు, అందుకని చెప్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, పెద్దవాళ్ళు మా నాన్నగారు వివాహ టైంలో ఉన్నప్పుడైతే తలస్నానం చేసిన వెంటనే స్వీట్ తినేవాళ్ళు. మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో అలా ఏం తింటలేదు, పద్ధతులు ఏం పాటిస్తలేదు. కానీ మా నాన్నగారు ఆ టైంలో అయితే తలస్నానం చేసిన వెంటనే స్వీట్ తినేవారు. ఆ కాలంలో ఎక్కువగా స్వీట్లు ఇలాంటివి ఉండేవి కాదు కదా, బూందీ లేదంటే సున్నుండలు, పాకుండలు ఇలాంటివే ఉండేవి ఇంట్లో. కంపల్సరీ తలస్నానం చేశాక మా నాన్నగారు అయితే ఒక సున్నుండ తినేవారండి. ఇది చేస్తుంటే మళ్ళీ నాకు ఆ విషయం గుర్తొచ్చింది. ఇట్లా సున్నుండలన్నీ చేసిన తర్వాత మిగతా పౌడర్లోకి మళ్ళీ నెయ్యి కలుపుకోవాలి. నెయ్యి కలుపుకొని మిగతా సున్నుండలు కూడా ఇట్లానే చేసుకోవాలి. ఒకటేసారి అయితే కలుపుకోకండి, నెయ్యి ఎక్కువ పీల్చేసుకుంటుంది. ఇంతేనండి, ఒక 15-20 మినిట్స్లో మనకి ఎంతో రుచికరమైన సున్నుండలు అనేవి రెడీ అయిపోయినాయి. అది మనం మేడారం బంగారంతో చేసిన సున్నుండలు.